అది పట్టిండ ఏంద్ర అది మొగ్గుడ్రా కొర్రెమేన్రా చూడ్రా కొర్రెమేను. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై యూపీ. ఈరోజు అయితే చేపల వేటకి అయితే ఒక ఊరికైతే వెళ్తున్నాము. ఈరోజు చేపల వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వేల మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చిన్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాం. ఇంకా మీరు ఏమైనా చెప్తారా? ఉప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ బై ఉప్పి. హలో నమస్తే. ఇక చేపల స్పాట్కి అయితే ఇక జొన్న చేనుల పడి అయితే పోతున్నాం మేము. మా ఇక్కడ చేపలు మస్తు ఆకలితో ఉన్నట్టున్నాయి మామ. గాలం వేసుడే ఆలస్యం, గుంజుడే ఆలస్యం మామ. అసలు ఎంత టైం పడతలేదు మామ. సూపర్గా పడుతున్నాయి చేపలు అయితే ఇక్కడ. జల్ల ఏటి జల్ల పడ్డది. మరి మావాడు రెండోసారి కూడా జల్లనే పట్టిండు, ఏటి జల్ల. ఇవాళ జల్ల చేపలకు బురక చేపలకు పోటీగా ఏ ఎక్కువ పడితే చూడాలి. ఫస్ట్ అయితే జల్ల చేపలు ఎక్కువ పడుతున్నాయి. ఇవి కలర్ కూడా చేంజ్ ఉన్నాయి, పసుపు కలర్ లాగా ఉన్నాయి. మరి మేము వీటి కోసం సంచి ఏంది లేదు. ఆ పక్కకైతే గడ్డి లేస్తాను, అయ్యే ఉంటాయి. మరి ఇక్కడ ఎన్నో చేపలు మస్తు ఆకలితో ఉన్నట్టుంది. ఎన్ని రోజులు అవుతుందో మేత లేక. ఏసుడే ఆలస్యం గుంజుడే ఆలస్యం అన్నట్టుంది. ఏమండి మళ్ళీ జిల్ల పడ్డదా? ఏటి జిల్లలు ఇవాళ పొట్టు పడుతున్నాయి. మరి ఈ లొకేషన్ అయితే ఎవరికి తెలియదు ఇదైతే పొలాల మధ్య అయితే ఉంటుంది. అందుకే చాలా రోజులు అవుతుంది ఈ చేపలు ఎవరు పట్టక. మరి మావాడు గుంజిండు. ఒకడు కాకపోతే ఒకడు చేపలు గుంజుతూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారమ్మా. ఏం చేపలు అది? బుర్కా ఫ్రెండ్స్. సాత్రం ఉంటుందా దీని మీద ఏమన్నా సాత్రం వేస్తావా? ఈ పుణ్యానికే పుట్టినాయి ఫ్రెండ్స్. ఒకటి ఉంటే 10-20 ఒక్కగానే అయ్యి నాశనం చేస్తాయి. చెర్ల కూడా అంతే ఫ్రెండ్స్. పుణ్యాన్ని బతికేటి ఫ్రెండ్స్. బంగారు బురకమ్మ పెద్ద చేప మిస్ అయిందిరా.
ఓకే. ఏంటి చేయాలి? దీని మిసాలు మామూలుగా ఉండవు. మిసాలు మినిమం 2-3 ఇంచులు. గొర్రెలు ఉంటాయి. వీటిని పట్టాలంటే ఒక విధమైన సిచ్యువేషన్ కావాలి ఫ్రెండ్స్. క్రికెట్ మ్యాచ్ ఇటు చూపి అన్నకెళ్ళి మరి ఈడ కాదురా ఎవరారి తాలకే ఒరే ముసలి ముత్త అటు 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 ఆ కోసం నీళ్ళు ఉన్నాయి చూడు, అటుకో. అటుబా వేడిపా పట్టుకో పట్టుకో ఇట్లా తోకాను అది మూది పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఈ జల్లాలని నేనే తింటా ఫ్రెండ్స్. సిగ్గుందా అన్నట్టు చెప్పుకుంటాను. చూసినావారా జారిపోతా అది వేసి ఓకే. పైకి లేపు ఇక్కడ పడుతుంది చూసేద్దురా దాన్ని బయటే ఉంచాలి. పెద్ద బురక పడ్డది. పెద్దది తమ్ముడు పూర ఆడుంటే నాకు తెలియదు అన్న. ఈ షాట్ అస్సలు పడ్డది. అన్ని బోరకాయ పడుతున్నాయి. ఒరే తక్కువ బురక రాది. పట్టుకోరా పట్టుకో తోక పట్టుకో. జిల్ల పడ్డది, ఏటి జిల్ల పడ్డది. అరే ఓయ్య మాగేసి హాయ్ ఫ్రెండ్స్, ఈ బాడకాలకు పడతానండి చేపలు ఎక్కిరిస్తారు ఫ్రెండ్స్. గుంజుతా ఫ్రెండ్స్. ఈసారి బంగారు తీగ 3 కాళ్ళ బంగారు తీగ. బిస్కెట్ లేదా బిస్కెట్ అనేది పట్టిండ్రా. ఇదిరా మనగాని చేప. మామూలుగా పడలేదు. ఇలా చేపలు పట్టి దాంట్లో మావిడ మునగాడండి. ఓడిపోయింది మధ్యలో ఆయన ఓడిపోయింది. పొడుగు లేదు, ఇది కాదు అసలు. ఇది ఎక్కడిది? ఇది కట్టేది దీన్ని. షార్ట్ పడ్డదిరా.
పట్టది, జబర్దస్త్ పడ్డది. పడే ఉన్నది ఇది, ఏమైందిరా? పడే ఉన్నది. వీళ్ళు అటెండ్ చేద్దాం అని తీసేస్తా, పడే ఉన్నది అది. సరే ఇది తీతురారా, సరిపోనుందిగా. సరిపోనున్నది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా వస్తే మాకు లైకులు షేర్ చేయండి కొంచెం దయచేసి. విలేజ్ బాయ్ ఉప్పు ఉప్పి మేము అట్లా పిలుస్తాం ఫ్రెండ్, మా ఫ్రెండ్ని. దీరా తీసిన ప్రయత్నం చేయి. ఏంటిది అది? తెల్లా ఓ పోతుంది రే. ఓ పోయింది ఫ్రెండ్స్. మా వాడు ఇంతగానం పట్టిండు, కూర్చింది అది. ఓరు ఏంది అది? అమ్మా మాట్లాడరా, ఇది ఎంత ఉంటుంది? ఇది కేజీ ఉంటుందా? పెద్ద బురక, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు పట్టిన చేపలలో ఇదే పెద్ద చేప అనిపిస్తుంది మాకైతే. తీసేరు వల్ల పడుతుంది. ఇది తినరా, ఏంద్రా అది? మొగ్గుడ్రా, కొర్రెమేనరా, చూడరా కొర్రెమేను. కొర్రెమేను ఇక్కడ బాగా లేచేస్తావా? హలే తింటా, లేచేస్తావా? నీళ్ళరా గాలాలు పడట్లేదు గడి బోర. కరెక్ట్ మళ్ళీ ప్లేస్ కర్ర కూడా కరెక్ట్ చేయాలి. జల్లా
ఇది కూడా జల్లేనారా? ఓకే. అది కూడా జల్లేనా? అది పట్టిండే. చేపలు పడతాడట పొలతోటి. ఇందాక పడ్డదిరా తీర్తా నేను. అది బుడ్డది. వాడు ఇంటికానే ఉన్నాడుగా. దూకైనా తెస్తాను ఇంకా చేపలు లేకుండా అవసరం లేదు. అక్కడ జల్ల దరిద్రాలు నువ్వే నేను మంచిగా ఉరుకుతాడు మా నేను గాలాలకు నేను ఆటి కోసం ఎంత అయ్యే బుద్ధను మూసుకుని దిగిరారు ఇళ్ళకు. వచ్చిందా చూపెట్రా శేఖర్. మావాడు ఎందుకు వచ్చిందో ఇలా పడదారా? అరే ఇప్పుడు జల్లెలు తీసుకుంటాను మనం తీసుకుని జల్లాడి గాడు ఉంది పట్టు బా. 10 కేజీలు అయితే మంచి వేట అయితే సాగింది. శేఖరు వెళ్తాను ఇక. పర్ఫెక్ట్. పెద్ద చేపలు మస్తున్నాయి బాబు ఇక్కడ. పెద్ద చేపలు తీసుకోవా. ఫస్ట్ హెడ్ ఆఫ్ ద మీన్ కర్రలు ఫిషెస్ వ్యాలీ వాటిలో తీసారా అది పెట్టద్దా? అది పెట్టి జల్లని మంచి ఏరుద్దా? ఇలా అయితే మంచి వేట జరిగింది బ్రో. వాడు గోస పడుతుంది అక్కడ. అంతేనా? ఇల్లే వేటగాళ్ళు. మామూలు వేటగాళ్ళు. ఈరోజు మేము పట్టిన చేపలన్నీ దరిదాపుగా 10 కేజీల దాకా ఉంటాయి. దిస్ ఇస్ వన్ పంప్ ఆఫ్ ఫిషెస్. అట్లానే అనుభవం చచ్చిపోతే షీప్